అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న. అన్న మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి అన్న చాలా రోజుల నుండి చేస్తున్నా. అరే ఈ రోజు కలిసింది కదా అన్న. కాల్ చేసిన అదే అదే కలవలేదు అనడానికి ఏం లేదు కదా, ఇక ట్రై చేస్తే కలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు కలిసిన చెప్పండి. చెప్పిన అన్నకి గల్ఫ్ పోయిన రుణాలని. అవును చెప్పిండ్రు. అవును అవును అన్న, అది ఒకటి దాని గురించి మీరు ఒకటి సపరేట్ వీడియో చేస్తా అన్నారు. దాని గురించి జర పట్టించుకోవట్లేదు. అదే నేనే పట్టించుకోవట్లేదు ఇక లాస్ట్ కు. మీరు చేస్తే కొంచెం మీరు మాట్లాడింది వేరే అన్న. నేను మాట్లాడతా అన్నా, నేను మాట్లాడతా. నేనేమంటున్నా, వీళ్ళు ఎట్లయినా ఇప్పుడు ఇప్పుడు గల్ఫ్ పోయిన వాళ్ళ ఎంత అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే మనకు వచ్చినాయి చాలా తక్కువ. అయినప్పటికీ మీకు ఎందుకు కాదని నేను అడుగుతా అని చెప్పిన కదా. ఇంకొకటి, ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళకి, టెక్నికల్ వాళ్ళకి ఇప్పుడు అయిపోతాయి ఈ వారంలో. ఒక్కొక్కటి అయిపోయినాయి అనుకో, అడగడానికి బాగుంటది. అన్ని ఒక్కసారి కలెగుర గంపలు ఎక్కడ అడిగితే కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నో డేటా ఫౌండ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. ఈ గల్ఫ్ అయితే నేను ఇక్కడ స్టేట్ ది ఉంటది కానీ మన సైట్ అగ్రికల్చర్ అవును. డిపార్ట్మెంట్, అందులో నంబర్లు తీసుకొని నేను ఫోన్ చేసిన అన్న వాళ్ళకి. ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేస్తే మా నోటీస్ లో ఉన్నది, ఇది గవర్నమెంట్ ఎంటీస్ అని తీసుకుంటది అని మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మెయిల్ చేసినాం అన్న. మెయిల్ చేసిరా? ఒక పని చేయరా, స్టూడియోకి రండి కదా ఒకసారి మరి కుదిరితే. అన్న మాది జగిత్యాల నుండి ఇంకా అక్కడ రావాలంటే కొంచెం ఏదైనా పని చూసుకునే పర్లే పర్లే. నేనేమంటున్నా, ఇయ్యాలటి నుంచి నువ్వు నీ రుణమాఫీ అయ్యేదాకా ఎప్పుడన్నా ఒకసారి వస్తావు కదా హైదరాబాద్ కి, రావాలి కదా. వచ్చినప్పుడు జస్ట్ నాకు ఇలా వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, అన్న నేను వచ్చిన హైదరాబాద్ కి, మీ లొకేషన్ పంపండి అని పెట్టు. అదే వాట్సాప్ లో నేను నీకు రిప్లై ఇస్తా, మీరు వచ్చేసేయండి. ఆ రోజు పూర్తి డీటెయిల్స్ తోని మీలాంటి వాళ్ళ కోసం మాట్లాడదాం. అండ్ ఆనాడు మీకు ఎవరన్నా ఉన్నారా మీలాంటి వాళ్ళే కాల్ చేయాలని చెప్పి మాట్లాడదాం. అది పెద్ద ఎత్తున తీసుకొద్దాం దాన్ని. మా విలేజ్ లో 20-30 మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి అందరితో మాట్లాడిద్దాం. మండల్లో వాళ్ళకి తెలియలేదు, అంత కొంత చదువుకొని ఉండట్లా ఏంటి ఇష్యూ అనేది అక్కడ వాళ్ళకి తెలియదు అన్న. మేము ఫోన్ చేసేదాకా కూడా ఆయన ఫస్ట్ అంటుండు, ఫస్ట్ వింటున్నా నేను ఇట్లా గల్ఫ్ కేసు అనేది. ఒకసారి చెప్పండి అన్న, ఇప్పుడు మీ లోను డీటెయిల్స్ చెప్పండి, నేను చెప్తా. 1,60,000 లోన్ ఉంది. 1,60,000 లోన్ ఉన్నది. ఎవరి పేరు మీద ఉన్నది? ఇది అమ్మ పేరు మీద. అమ్మ పేరు మీద ఉన్నది. పాస్బుక్ వచ్చేసేమో నాన్న పేరు మీద. ఒక సెకండ్. అయితే ఇప్పుడు పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది? మా నాన్న పేరు మీద. ఓకే, పాస్బుక్ నాన్న పేరు మీద ఉంది. లోన్ కూడా ఆ రోజు నాన్నకే ఇచ్చారు ఇది. అవును, 15 సంవత్సరాల కిందట ఫస్ట్. అదే ఫస్ట్. ఏ ఇయర్ ఇది ఇచ్చింది లోను? మాక్సిమం ఇంకా అది ఇప్పుడు 15-20 సంవత్సరాల కింద ఇచ్చిండ్రు. రెన్యువల్ చేసుకుంటూ వస్తారు. అది రెన్యువల్ కి ఇబ్బంది అవుతుందని బ్యాంక్ వాళ్ళు ఏం చేసారు, మా మదర్ పేరు మీకు ట్రాన్స్ఫర్ చేసి. ఒక్క సెకండ్. ఈ పాస్బుక్ ఇక్కడనే ఉంది. అదే పాస్బుక్ మాత్రం నాన్న పేరు మీద ఉంది, లోన్ మాత్రం అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. అట్లనే రన్నింగ్ లో ఉంది. ఓకే, అమ్మ సంతకాలు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. అప్పుడు వాళ్ళు చేసేసారు. అప్పుడు ఎప్పుడైనా కంప్యూటర్స్ అంతా వచ్చేటప్పుడు, కంప్యూటరైజ్డ్ అయ్యేటప్పుడు చేసారు. అవును. ఓకే, ఇప్పుడు ఈ 1,60,000 రుణం ఏదైతే ఉందో, దీని స్టేటస్ ఏవో దగ్గర ఏమున్నదన్న? పట్టాదారు పాస్ పుస్తకం లేదని. పాస్బుక్ లేదని వచ్చింది, అంతే కదా. అవును, పాస్బుక్ లేదని వచ్చింది. అయితే ఇది కూడా యాక్చువల్ గా టెక్నికల్ ఇష్యూ కిందనే వస్తుంది, ఏవో దగ్గర ఉన్న స్టేటస్ ప్రకారం. పట్టాదారు పాస్బుక్ లేదని. పట్టాదారు పాస్బుక్ లేకపోతే లోనే రాదు కదా ఫస్ట్. అవును, ఇది కదా అసలు పాయింట్. పాస్బుక్ లేకుండా లోన్ ఇచ్చడం అనేది సాధ్యమే కాదు. పహానీ మీద కూడా ఇస్తారు, బట్ అసలు భూమి లేదన్నట్టుగా అయితే చూపెట్టడం తప్పు కదా. ఇప్పుడు బ్యాంక్ అయినా ఇప్పుడు వీళ్ళు వెరిఫై చేసుకున్న బ్యాంక్ లో తెలుస్తుంది కదా అసలు ఈ లోన్ ఎవరికి ఇచ్చినాము, ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలుస్తుంది కదా. ఎందుకు ఇట్లా జరిగిందని వీళ్ళకి తెలుస్తుంది కదా. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటున్నారు, మాకేం తెలియట్లేదు, మాకు గవర్నమెంట్ నుండి ఏం గైడెన్స్ రాలేదు, మేమేం చేయడానికి లేదు అన్నట్టు. ప్రిన్సిపల్ సెక్రటరీకి పేస్ కి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే ఆయన నార్మల్ గా మాట్లాడిండు. ఆయనకి ఏదో డౌట్ వచ్చి మళ్ళీ నాకు రిటర్న్ కాల్ బ్యాక్ చేసిండు. ఆయన ఏంటి బ్రదర్ మీద ఏంటి ఏమి ఇష్యూ అని అంటే డీటెయిల్స్ అని రాసుకున్నాడు, ఏ జిల్లా, ఏ మండల్, ఏ విలేజ్, ఏంటి ఇది అని అంటే మీకు ఇప్పుడు ఏదైతే చెప్పిండో ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవ్రీథింగ్. ఇది చెప్పిన తర్వాత మా విలేజ్ లో ఒక 20-30 మంది ఉన్నారు సార్. నార్త్ తెలంగాణ నుండి ఎక్కువ గల్ఫ్ వెళ్తారు. చాలా మంది దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారు కదా, మన జగిత్యాల, ఆర్మూర్, కోరుట్లకి వెళ్ళి. ఈ జిల్లాల నుండి 4-5 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి సార్. మా ఈ డిస్ట్రిక్ట్ నుండి ఎక్కువ గల్ఫ్ పోతారు. వాళ్ళకి ఏంటి అని అంటే ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు రెన్యువల్ చేయరు కదా సార్. ఆ విధంగా ఇప్పుడు భార్య పేరు మీకు ట్రాన్స్ఫర్ చేసి ఆ లోన్ అట్లనే రన్నింగ్ చేస్తా ఉన్నాం. లాస్ట్ టైం వైఎస్ఆర్ హయాంలో మాకు మాఫ్ అయింది సేమ్ ఇదే విధంగా. కేసీఆర్ ఉన్నప్పుడు కాలేదు అంటే 1,60,000 ఉంది కానీ అప్పుడైనా 1,10,000 లోపే ఉన్నాడు. స్టాప్ చేసి కానీ 25,000 చేసారు, అప్పుడు కూడా రాలేదా?
అప్పుడు ఆ లోన్ ఉన్న వాళ్ళు నాకు తెలియదు అన్న. కాకపోతే ఈ రీజన్ వాళ్ళు ఇప్పుడు ఆగిపోవట్లా, విలేజ్ ఇంత మంది ఉన్నారని మాకు డాటా తెలిసింది. అప్పుడు అయిన చెప్పరు కదా అయినాక. అదే కేసీఆర్ స్టార్టింగ్ లో ఏం చేసిండంటే 25,000 చొప్పున చేసిండు, ₹1,00,000. వాళ్ళకి అయినాయి అంట, ఆ టైంలో అయినాయి అంట. సేమ్ ఇది ఏంది పట్టదారు ఈ రీజన్ ఏం చూపించలేదు కదా. ఇప్పుడు డైరెక్ట్ పాస్బుక్ పెట్టిరా, డబ్బులు మాఫీ చేసేసారు. అంటే లక్ష బిలో ఉన్న వాళ్ళకి మాఫీ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఈ టెక్నికల్ ఇష్యూలల్లా ఇప్పుడు ఈమె ఆధార్, మా మదర్ ఆధార్ ద్వారా చూస్తే ఏమొస్తుంది, పట్టదారు పాస్ పుస్తకం లేదని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్. ఇప్పుడు దీన్ని మీరు మాట్లాడిన ప్రిన్సిపల్ సెక్రటరీయా మాట్లాడింది? ఆయన చెప్పింది టెక్నికల్ ఇష్యూ అన్నాడా లేదంటే ఇది సపరేట్ ఇష్యూ అన్నాడా? నేను అడిగిన టెక్నికల్ ఇష్యూ సార్ ఇదన్నంటే టెక్నికల్ ఇష్యూ కిందికి రాదు, ఇది పట్టదారు పాస్ పుస్తకం లేదంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో అని చెప్తున్నాడు ఆయన. హానీల మీద తీసుకోవడం ఉంటది. అవును, ఆయన 2-3 రకాల ఇష్యూస్ చెప్పిండన్న. మా రీజన్ ఏంటంటే గల్ఫ్ కేసు కదా, ఓకే ఇది మైగ్రేట్ అయింది లోను, దీనికి మేము గవర్నమెంట్ ఆయనకు తెలియదు అంటుండు, మంత్రి దృష్టికి తీసుకుపోతామని ఆయన ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటుండు. నేను షాక్ అయిపోయినా. మేము ఇక్కడ ఇప్పుడు ఏయోకు ఈయన గ్రీవెన్స్ ఏమన్నాడు, మేము ఇచ్చి 45 రోజులు అవుతుంది. కలెక్టర్ కి ఇచ్చిర్రా? లేదన్నా, ఎంఓకి ఇచ్చినాం మేము. కలెక్టర్ కి ఇవ్వండి తప్పకుండా. కలెక్టర్ కి ప్రజావాణి ఇచ్చేసినాం అన్న, ఆన్లైన్ లో ప్రజావాణి ఉంటది కదా, అందులో సబ్మిట్ చేసిన సార్ ఈ ఇష్యూ అని క్లియర్ గా చేసిన. ఎవరికి మెయిల్ అయితే ఏ మంత్రి దొరికితే ఆ మంత్రికి ఫార్వర్డ్ చేస్తున్నా, సీఎంఓ ఆఫీస్ కూడా ఫార్వర్డ్ చేసిన ఇష్యూ ఉంది సార్ అని. ఓకే, తప్పకుండా నేను దీనిపైన సేమ్ ఇదే సబ్జెక్ట్ మీద ఒక వీడియో పర్ఫెక్ట్ గా చేసి, చాలా మంది ఉన్నారన్న ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు మీ వీడియోను మీరు మాట్లాడుతున్నారు కదా, నేను దగ్గర 15-20 రోజుల నుండి ప్రతి మా విలేజ్ వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తున్నా అన్న, వాళ్ళకి తెలియాలి అని. ఈ ఇష్యూ ఉంది, దీని గురించి మీకు తెలియాలి. మనం ప్రతి ఒక్క మనిషిని మనం వెతుకుంటూ పోలేం కదా. కరెక్ట్. అయితే ఇవాళ ఈ కాల్ ఏదైతే ఉందో, నేను ఈ కాల్ ని రికార్డ్ ఏదైతే ఉందో ఇది సపరేట్ గా చేసి ఈ వీడియోని మీరు అన్నట్టుగా మీరు సీఎంఓతో పాటు అన్ని మంత్రిత్వ శాఖలకు నేను ఇది ట్యాగ్ చేస్తా, ఎక్స్ అన్నా లేకపోతే ఇంకా ట్విట్టర్ ద్వారా, లేదంటే మీరు యాక్చువల్లీగా మీ దగ్గర చాలా ఇష్యూస్ వస్తున్నాయి, నేను వింటున్నా కూడా. ఇప్పుడు ఒక వీళ్ళు గవర్నమెంట్ కూడా 31 సంవత్సరాలు పెట్టారు కానీ ఒక రేషన్ కార్డ్ నే పట్టుకున్నారు వాళ్ళు. 2 రోజులలో చేస్తామన్నారు, 2 రోజుల తర్వాత మిగతా సమస్యల గురించి కూడా చేయాలి కదా అన్న వీళ్ళు. కరెక్ట్ అన్న. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో ఒక్కొక్కటి ఉంది కదా. దీనికి వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక అదే ఉన్నది, యాప్ అప్డేట్ చేయలేదు, ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ గానే మనం చంపేస్తున్నారు తప్ప మిగతా ఇష్యూస్ గురించి ఏం చెప్పట్లేదు. అవును, చాలా ఉన్నాయి ఇట్లాంటి కేసెస్. ఓవరాల్ గా నేను అడిగిన అన్నమాట, మాక్సిమం మేడం ఎన్ని ఉండొచ్చు మా మండలంలో, మన మండలంలో ఇట్లాంటి అంటే ఒక 200 ఉన్నాయి ఇట్లాంటి కలిపోయి వాళ్ళ భార్యలు లోన్ ఉన్నాయంటే ఆ లెక్కన యావరేజ్ గా ఆలోచించిన మా జిల్లా ఎంత ఉండొచ్చు అన్న? యావరేజ్ గా ఉంటాయి మా జిల్లా, థౌజండ్స్ ఉంటాయి. ఇంకోటి తెలుసా, స్టేట్ వైడ్ కూడా ఉంటాయి ఇవి. అవును కదా, స్టేట్ వైడ్ ఖచ్చితంగా ఉంటాయి. 18 మండలాలు, 18 మండలాలు అంటే ఓవరాల్ గా ఒక 150 చొప్పున వేసుకున్నా కూడా దగ్గర 2000 పైనే కదా ఉండాల్సింది. నేను ఏమంటున్నా, నాకు తెలిసి మొత్తం స్టేట్ మొత్తం ఒక 30-40 వేలు ఉండొచ్చు ఇవి. అవును కదా, తప్పకుండా. ఆయన కూడా ఏం చెప్పింది, ఇంకొకటి అడిషనల్ డైరెక్టర్ అని హుస్సేన్ ఆయన పేరు, పాపం ఆయన చాలా మంచిగా రెస్పాండ్ అయ్యాడు. సార్ ఇష్యూ ఉంది సార్ అని అంటే ఆయన నోట్ చేసుకున్నాడు. ఇది మా నోటీస్ లో ఉన్నది, నాకు ఉత్తర తెలంగాణ నుండి ఒక 3-4 డిస్ట్రిక్ట్ నుంచి ఈ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి టెక్నికల్ ఇష్యూ కింద ఇది సార్ట్ అవుట్ చేయలేము, దీన్ని మేము మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకటి గల్ఫ్ పోయింది, మీరేమి కోట్లు సంపాదించుకోవడానికి పోలేరు. పోయిన వాళ్ళు గల్ఫ్ పోయిన వాళ్ళు ఈడ ఉపాధి లేకనే పోయినరు, ఈడ ఇబ్బందులు అవుతున్నాయి, వ్యవసాయం నిజంగా కష్టమైతుందనే కనీసం ఆడవయ్యన్నా ఏ పని ఉన్నా చేసి బతుకుదామని పోయినరు. మరి వాళ్ళకు అట్లా సహకారం అందించక ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేమున్నదా? ఇంట్లో నేను అడుగుతా ఉన్నా అన్న, రైతులు చాలా మంది చూస్తా ఉన్నారు, ఇక్కడ మీరు చేసిన తప్పు లేదు, ప్లస్ లోను రెన్యువల్ కోసమే ట్రాన్స్ఫర్ చేసి పెట్టిండ్రు అంటే ఎందుకు కాదు? వీళ్ళకి ఖచ్చితంగా కావాలన్న, మీరు అర్హులే, మీకు ఎక్కడ కూడా మీ తప్పు లేదు. అమెరికా పోయిండు, లక్షల కోట్లు సంపాదించుకోవడానికి పోయిందంటే ఒక లెక్క. ఆయన డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేసిన అన్న, రుణమాఫీ పత్రం ఏదైతే ఉందో అది, మిగతా డాక్యుమెంట్స్, ల్యాండ్ పాస్బుక్ జెన్యున్ ఉన్నాయి మేడం, మీరు సర్చ్ చేసుకోండి, ధరణిలా వెతకండి, మా ఫాదర్ ఆధార్ పంపుతున్నా, పాస్బుక్ నంబర్ పంపిస్తున్నా చూడండి అంటే వాళ్ళు చూసి మళ్ళీ నాకు రిప్లై ఇచ్చారు. జెన్యున్ కేసెస్ చాలా ఉన్నాయి, ఇది మంత్రి దృష్టికి తీసుకుపోతాం అంటే 48 రోజులు అయితే మీకు గ్రీవెన్స్ ఇచ్చింది వాళ్ళ దగ్గరికి పోలేదు, ఫస్ట్ కేసు వింటున్నామంటే నాకు డౌట్ వచ్చింది. కాదు యాక్చువల్ గా ఎవరికి క్లారిటీ లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఇది పక్క టెక్నికల్ కిందనే వస్తుందని నాకు ఉందన్న, పక్క నేను ఖచ్చితంగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక డేటాని క్యాప్చర్ చేసి
ఇప్పుడు లోన్ అకౌంట్స్ పంపించారు ప్రభుత్వానికి. ఈ చిన్న లాజిక్ చూడండి ఒకసారి. లోన్ అకౌంట్స్ ఏమని పంపించారు? 42 లక్షలు అకౌంట్లు పంపించండి మాకు అని అడిగితే వాళ్ళకి పంపించారు ప్రభుత్వానికి. ఈ పంపిస్తే వాళ్ళ పోర్టల్లో డేటా చూపిస్తా ఉంది, ఎవరెవరు పంపిదో వాళ్ళే చూపిస్తుంది, మిగతా వాళ్ళు అసలు డేటా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. మా ఫాదర్ ని సెర్చ్ చేసి చూసారు, నో డాటా ఫౌండ్, మీకు రుణమాఫీ పత్రం అది కూడా పంపించాను. ఒకటే లోన్ ఉంది, ఒకటే ఎఫ్ఎస్సీలో అందరం ఉంటాము, ఒకటే లోన్ ఉంది, అది మా నాన్న పేరు మీద ల్యాండ్ పాస్బుక్ ఉంటే అమ్మ పేరు మీద లోన్ ఉంటుంది, వాళ్ళకి క్లియర్ గా జెన్యున్ ఉంది. ఫార్వర్డ్ చేసిన ఆ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి ఆయన ఫోన్ చేసిండు, ఏంటి ఇష్యూ అంటే సార్ మీకు ఫార్వర్డ్ చేయాలంటే మెయిల్ చేయండి అన్నాడు. మెయిల్ కూడా చేసిన. అంటే వీళ్ళు నాకు అనేది నా డౌట్ ఏంది అన్న, ఇప్పుడు మీకు కాలేని వాళ్ళు గ్రీవెన్స్ చేయండి మీ మండలం అని చెప్పారు. ఇచ్చిన తర్వాత ఇది ఇమ్మటిని అదే రోజు మేము కమిషన్ అనేది పంపిస్తాము అన్నప్పుడు వీళ్ళకి తెలియదని ఎట్లా అంటారు అన్న, నాకు అదే డౌట్. వాళ్ళకు 45 రోజుల తర్వాత నేను ఫోన్ చేసి ఇది నేను ఫస్ట్ కేసు వింటున్నా అంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టు అసలు వ్యవస్థ అంతా ఎక్కడ ఉంది అసలు చూస్తలేరు కదా. ప్రతి గ్రీవెన్స్ వీళ్ళు చూడనట్టే కదా, చూడనట్టు పట్టించుకోనట్టే కదా, దాన్ని బట్టి పట్టించుకోనట్టే కదా. ఫస్ట్ కేసు వింటున్నామని అంటే ఇప్పుడు అధికారులు చెప్పాల్సింది మేమే ఫోన్లు చేసి మా సమస్యకి సార్ అని చెప్తే వాళ్ళు షాక్ అవుతున్నారు. అధికారులు చెప్పట్లేదా, వీళ్ళని వాళ్ళు అడగట్లేదా? గవర్నమెంట్ దృష్టిలో ఉంది అనేది ఒక అడిషనల్ డైరెక్టర్ ఒక ఆయన చెప్పాడు అంతే అని. దీని గురించి క్లిప్పింగ్ కూడా నేను పంపించిన. మా జీవన్ రెడ్డి ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆయన మాట్లాడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇట్లాంటి మా ఏరియాలు ఎక్కువ ఉంటాయి, దీన్ని కూడా గవర్నమెంట్ సార్ట్అవుట్ చేస్తుంది, దీనికి ప్రత్యామ్నాయం అని ఈయన చెప్పింది. కానీ ఇంకా మళ్ళీ ఏ పేపర్ లో కనిపించట్లేదు, ఏ న్యూస్ లో రావట్లేదు. ఒక టెక్నికల్ ఇష్యూ అంటారు, ఆ టెక్నికల్ ఇష్యూలలో 30 సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఓన్లీ టెక్నికల్ ఇష్యూ అంటారు, వదిలేస్తున్నారు. ఆ 30 ఏంటో తెలుస్తలేదు మళ్ళా. ఆ 30 గురించి వివరంగా చెప్పాలి. ఏం చెప్పాలన్న, అందుకే అంటున్నా ఇది ఇళ్ళనే ఉంటది. 3, 4 చెప్తారు. పట్టా పాస్బుక్ పేరు లేకపోతే లోన్ అకౌంట్ పేరు తప్పు ఉండడం, ఆధార్ మిస్ మ్యాచ్, అట్లా టెక్నికల్ ఇష్యూలా ఫ్యామిలీ గ్రూపింగ్ పక్కకు పెట్టుర్రి. ఈ టెక్నికల్ ఇష్యూలో 2-3 చెప్తా ఉన్నారు. మరి మిగతా 29 ఏంటి అంటే పక్కని టెక్నికల్ ఇష్యూ అన్నా. నేనేమంటున్నా, ఈ సన్నాసులకు ఎవరికి సోయి లేదు, తెలివి లేదు. అది లోన్ అకౌంట్ డీటెయిల్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు పాస్బుక్ ఏమో మీ నాయన పేరు మీద ఉంది, లోన్ ఏమో మీ అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అక్కడ డేటా పోర్టల్ చూపిస్తలేదు. మీరు లోన్ కి ఎలిజిబిలిటీ అయినరు, తీసుకున్నాక మీరు రెన్యువల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ మాఫీ రావడానికి ఏం అడ్డం పడ్డది అంటే ఈ టెక్నికల్ గా అడ్డం పడ్డది. అది ఏంది, తీరా చూస్తే అక్కడ పాస్బుక్ లేదు కాబట్టి వీళ్ళకి రాదన్న చూపిస్తుంది. అయితే ఆయన అడిషనల్ డైరెక్టర్ ఏం చెప్పిండట, ఆయన ఏం చెప్పిండన్న అంటే ఇప్పుడు మా అమ్మది ఆధార్ ఉందన్న, ఆయన చెప్పింది జర క్లియర్ గా అర్థమైంది. ఎఫ్ఎస్సి కి లింక్ చేసుకున్నారు, బ్యాంకు కి లింక్ చేసుకున్నారు, ధరని సిసిఎల్ పోర్ట్ కి లింక్ చేసుకున్నారు. సిసిఎల్ పోర్టల్ లో మీ అమ్మది అక్కడ మిస్ మ్యాచ్ అయింది, ఎందుకంటే పాస్బుక్ లో మీ నాన్న పేరు మీద ఉన్నాయి కాబట్టి ఇది టెక్నికల్ ఇష్యూ కిందకే ఉంటది. ఇది కాకపోతే దీన్ని సార్ట్ అవుట్ చేయడానికి గవర్నమెంట్ నుండి మా గైడెన్స్ రావాలి అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో నేను వాళ్ళు చెప్పింది అండ్ ఇప్పుడు నేనైతే మొదటి నుంచి చెప్తుంది ఇదే టెక్నికల్ ఇష్యూనే అని చెప్పిన మీది. నేను ఎక్కడ కూడా మీది సపరేట్ ఇష్యూ అని చెప్పలే. ఇప్పుడు మళ్ళీ ఏంటి తెలుసా, ఇప్పుడు ఇంకో 15 రోజులు అయితే మరి లోన్ రెన్యువల్ ఉందన్న, చేసుకోవాలి. లోన్ రెన్యువల్ ఉంది. ఇప్పుడు వీడు బ్యాంక్ కూడా ఏం చేస్తుండో తెలుసా, వీడు మొత్తం అమౌంట్ కట్టాలి. వడ్డీ డబ్బులు ఏవైతే ఉంటాయో మేము కడతామంటే వీడు ఒప్పుకోండి. పంటలు ఇప్పుడు వచ్చే సమయం లేదు, 2 రోజులు అయితే కోతలు చాలా అయితే అవి డబ్బులు 2 నెలలు పడుతుంది. 2 నెలలు పడుతుంది. ఎడికలు తీసుకొచ్చి కట్టడం అని చెప్పు. అవును, ఎడికలు తీసుకొచ్చి కడతాం మేము. అదే ఇప్పుడు వీడు చేసా వడ్డీ డబ్బులు కూడా 10,000 అయితే 12,000 అవి అప్పు తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ ఏమైనా ఎత్తుకొని ఏదైనా అవసరాలకు వాడుకొని పని చేస్తాయంటే వీళ్ళకి నేను లిమిటేషన్లు పెట్టారు. దీని గురించి నేను చాలా ట్రై చేస్తున్నాను అన్న. అయితే అన్న నీ పేరేం పేరు? నా పేరు ప్రదీప్ అన్న. ప్రదీప్ గారు, నేను మీకు చేపిస్తా అండ్ మీకు కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా మీకు రుణమాఫీకి అర్హులే. మీకు చేయకపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ట్విట్టర్ లో కూడా ట్యాగ్ చేసిన. నేనేమంటున్నా, ఇది నేను చూసుకుంటా. ఆల్మోస్ట్ కేటీఆర్ కి, హరీష్ రావు కి, తెలంగాణ సీఎం కి, రేవంత్ రెడ్డికి అందరికి ట్యాగ్ చేస్తూ కూడా సార్ ఇష్యూ ఉంది జర పట్టించుకోండి. ఇది నేను సీరియస్ గా తీసుకుంటా అన్న, పక్కా చేపిస్తా. ఇది అయ్యేదాకా నేను ఫైట్ చేస్తా. బాలన్న ఇది సపరేట్ గా గల్ఫ్ పోయిన వాళ్ళది ఉంది కదా, ఈ సబ్జెక్ట్ గురించి సపరేట్ థంబ్నెయిల్ పెట్టి సపరేట్ వీడియో చేయండి అన్న. నేను చేపిస్తాను నీకు.
తిరిగి తిరిగి సస్తురు అన్న పాపం. ఎవరు తిరగద్దు అన్న, తిరగద్దు. ఆ బాధ నా నెత్తి మీద పెట్టిరు అనుకోరు, ఇక నాది బరువు ఇక. అన్న జర మీరు ఇది క్లిప్ చేసి మీరు ఎక్కడ మీకు అవైలబిలిటీ ఉంది, ఏ మంత్రి మీకు అవైలబిలిటీ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అన్న ఇది బాధ్యత నాది, ఈ బరువు నాది, మీరు విడిచిపెట్టుర్రు ఇక. ఓకేనా? దీన్ని సపరేట్ ఒక క్లిప్ చేయండి. తప్పకుండా చేస్తాను, చేసి నేను ఖచ్చితంగా ఇది వెళ్ళేలాగా చేస్తాను, నేను చూసుకోను. లైవ్ లో మీరు మాట్లాడుతూ ఉంటే ఇది స్ప్రెడ్ అవుతుంది, మీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే నంబర్ ఎన్నో దొరికితే దాన్ని తీసుకొని మేము మాట్లాడుతున్నాం తప్ప ఇది ఎక్కువ మందికి వెళ్ళట్లేదు, ఇది రీచ్ అవ్వాలి. నేను చేపిస్తాను, నేను దీన్ని సపరేట్ గా ఒక సబ్జెక్ట్ పెట్టుకొని రేపు మాట్లాడతా. ఓకేనా? నేను వాట్సాప్ క్లిప్ కూడా పంపించిన అన్న. ఓకే అన్న, నేను చెక్ చేస్తా. ఇది పెట్టండి అన్న, జర చూడండి. తప్పకుండా ప్రదీప్ భాయ్, థ్యాంక్ యూ.